అందరికీ నమస్కారం. ఈ మధ్య రిపీటెడ్గా ఒక క్వశ్చన్ అడుగుతారు. మా ఫ్యామిలీ అయినా, నా ఫ్రెండ్స్ అయినా, నా వెల్ విషర్స్ అయినా, ఊర్లో వాళ్ళైనా. క్వశ్చన్ ఏంటంటే, అరే నీది ఎంఎస్సీ అయిపోయింది, ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉంటున్నావు, తింటున్నావు, ఇంట్లోనే ఉంటున్నావు, లేస్తున్నావు, పడుకుంటున్నావు, ఇదే నా జీవితం. అండ్ అమ్మ నాన్నల మీద ఇంకెన్ని రోజులు బతుకుతావు, నీ వల్ల ఏం కాదు, నువ్వు పెద్ద వేస్ట్ అని మాటలతో బతికేస్తావు, ఏదో ఒకటి చెప్తుంటావు, ఇది అదే అని, ఏం లాభం నీ వల్ల అని అడుగుతున్నారు. సో దానికి కొంచెం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకు అసలు ఇంట్లో ఉంటున్నా, నాకేం పని పట్టలేదా? సో చెప్తానేనండి. ఫస్ట్ ఒకసారి స్టోరీ చెప్తాను. లైక్ అసలు నా జర్నీ ఎలా ఉండే, ఎందుకు ఈరోజు ఖాళీ ఉంటున్నా అనేది చిన్న క్లారిటీ ఇస్తా. ఎట్ ది ఏజ్ ఆఫ్ 17 years అనుకుంటా, నేను ఇంటర్ చదివే టైంలో. నాకు ఇంటర్లో కాలేజీకి వెళ్ళినప్పుడు అందరికి తెలిసిందే కదా ఎన్నో ఖర్చులు ఉంటాయి. సో ఆ టైంలో నా ఖర్చులు నేనే సంపాదించుకోవాలి, ఓన్గా సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి అనే రీజన్తో ఐ యూస్ టు స్టార్ట్ ఏ స్మాల్ బిజినెస్ అనమాట. చిన్నది, ఒక 80,000తో చిన్న బిజినెస్ డీజే సౌండ్ స్టార్ట్ చేసిన. అండ్ అది రన్ అవుతుండే. ఎలా చూసుకున్న మంత్కి ఆ టైంలో 2000 ఏమో ఇయర్ గుర్తులేదు, 2017 అనుకుంటా. ఆ టైంలో ఐ యూస్ టు అరౌండ్ మంత్లీ 10,000 అనమాట. ఈజీగా ఒక నెల అటు ఇటు ఎక్కువ తక్కువ వచ్చిన పార్ట్ టైమ్గా నెలలో ఒక 4-5 days వర్క్ చేస్తూ ఈజీగా ఒక 10,000 సంపాదిస్తుండే. అండ్ ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోగానే డీజే స్టార్ట్ చేసిన కదా. సో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయినప్పుడు నాకు ఏం థాట్ ఉందంటే, డిగ్రీ అయిపోగానే మనీ సంపాదించాలి, ఈ మనీ సరిపోదు, సో బ్యాంకులో లోన్ తీసుకోవాలి, ఎలాగైనా యుఎస్ వెళ్ళాలి. ఎందుకంటే యుఎస్లో లైక్ జీడిపి అయినా లేకపోతే వాళ్ళ కరెన్సీ ఎక్కువ కదా. సో నాకు యుఎస్ వెళ్ళాలనే థాట్ ఉండే, ఎలాగైనా బ్యాంకులో లోన్ తీసుకుందాం అనుకున్నా. బట్ డ్యూరింగ్ మై ఇంటర్ డేస్ అండ్ డిగ్రీ డేస్ నా దగ్గర డబ్బులు ఉంటుండే కదా, బాగా బయట ఫుడ్ తింటుండే అనమాట. సో మెల్లగా హెల్త్ హార్మ్ చేయడం స్టార్ట్ చేసింది. నాకే తెలియదు, ఇది స్లో పాయిజన్ లాగా ఇచ్చేవాడేసింది. సో డిగ్రీ అయిపోయింది, యుఎస్ అనుకున్నా, యుఎస్ క్యాన్సిల్ అయింది. ఎందుకంటే నా హెల్త్ సపోర్ట్ చేస్తలే, యూఎస్ పోయి ఏం బిక్తా. సో అందుకే ఆపేసిన. అయితే యూఎస్ వెళ్దాం అనుకున్నా కదా. సో హెల్త్ సపోర్ట్ చేయడం కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదని నాకు తెలుస్తుంది అనమాట. ఈ బయట ఫుడ్ తినడం వల్ల లోపల గట్ మైక్రోబయామ్ అనేది స్లోగా కొంచెం ఎఫెక్ట్ ఇస్తుంది. సో యూఎస్ ప్లాన్ క్యాన్సిల్ అయింది. సో యూఎస్ వెళ్ళే బదులు ఎందుకు, ఇక్కడనే యూఎస్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నాయి, సో అందులో ఎందుకు వెళ్ళొద్దని మెడికల్ కోడింగ్కి కోచింగ్ తీసుకున్నా. అండ్ సిపిసి ఎగ్జామ్ ఉంది కదా అమెరికాలో పెట్టేది, దానికి ఒక 70,000 ఉండే. సో 70,000 2 attemptsకి కట్టేది ఎందుకని నేను బిల్లింగ్లో జాయిన్ అయినా, మెడికల్ బిల్లింగ్లో, యుఎస్ హెల్త్ కేర్ కోసం, యుఎస్ బేస్డ్ కంపెనీ డేటా మార్షల్లో. అండ్ ఆ టైంలో జస్ట్ బిల్లింగ్కే నాకు వాళ్ళు పే చేసేది 18,000 అనమాట ఫ్రెషర్కి. అండ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు అదే జాబ్ కంటిన్యూ చేస్తే 50,000 వస్తుండే. అదే మెడికల్ కోడింగ్ ఎగ్జామ్ రాసి ఒకవేళ జాబ్ చేస్తే ఇంకా కొంచెం ఎక్కువనే వస్తుండేనేమో. సో హెల్త్ బాగాలేదని ఒక 1 month డేటా మార్షల్లో జాబ్ చేసిన తర్వాత క్విట్ చేయవలసి వచ్చింది, బికాజ్ హెల్త్ సపోర్ట్ చేయట్లేదు కదా. తర్వాత హాస్పిటల్ వెళ్ళినప్పుడు దే సెడ్ లైక్ సర్జరీ చేసుకోవాలి, గట్ ఇష్యూస్ ఉన్నాయి కదా. సో కాన్స్టిపేషన్ అండ్ డయేరియా వల్ల యానల్ అనేది కొంచెం టైట్ అయింది, స్పించర్ మజిల్స్ లూజ్ చేయాలి అని స్పించరెక్టమీ చేసినారు డాక్టర్. సో ఆ స్పించరెక్టమీ చేసిన తర్వాత కూడా నాకు రిలీఫ్ దొరకలే. సో ఏం చేసిన, రిలీఫ్ దొరకట్లే, ఏం చేయాలి, ఖాళీ ఉండే బదులని ఎంఎస్సీలో అడ్మిషన్ తీసుకున్నా, ఎంఎస్సీ మైక్రోబయాలజీ.
సో 2 ఇయర్స్ చూస్తుండగానే ఎంఎస్సీ అయిపోయింది. ఇప్పుడు నా ప్రజెంట్ థాట్స్ ఏంటంటే, ఎంఎస్సీ అయిపోయింది, నేనంటూ ఒక ఎంపైర్ క్రియేట్ చేసుకోవాలి ఫుడ్ ఇండస్ట్రీలో. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్న పెట్టాలి, లేకపోతే సర్వీసింగ్ బేస్డ్ యూనిట్ అన్న పెట్టాలనే ఐడియాతో ఆల్రెడీ నేను స్టార్టప్ ఇండియా వాళ్ళతో మాట్లాడినా, సీడ్ ఫండ్తో మాట్లాడినా, ఎంఎస్ఎంఈ ఇక్కడ హైదరాబాద్లో ఉంది, అక్కడ వెళ్ళినా, అండ్ పిఎంఈజీపీకి అప్లై చేసిన, ఈడిపి ట్రైనింగ్ అయిపోయింది, అండ్ ఉద్యమి రిజిస్ట్రేషన్ అయిపోయింది, ప్రాజెక్ట్ రిపోర్ట్ అయిపోయింది. జస్ట్ ఒకటే ఇంటర్వ్యూ ఒకటి బాకీ ఉంది. సో ఇంటర్వ్యూలో బ్యాంక్లో ఇంటర్వ్యూ ఉంది కదా. సో ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ మేనేజర్ ఉంటారు కదా, మేనేజర్కి మన ఐడియా నచ్చి అండ్ తనకి ఇది ప్రాఫిటబుల్ బిజినెస్ అవుతుంది అనిపిస్తే వితౌట్ ఎనీ షూరిటీ వాళ్ళు 10 lakhs నుంచి 50 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ప్రజెంట్ దీనిపైన వర్క్ చేస్తున్నా. అండ్ ఒకవేళ హెల్త్ సహకరించకపోతే నేను లైక్ ఈ స్టార్టప్ అయినా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా పెట్టను. బట్ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి అయితే ప్రిపేర్ అవుతున్నా ఎట్ ది సేమ్ టైం. అయితే దిస్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం లోన్ అప్రూవల్ అవుద్ది, లేకపోతే పోనీ 30 years వరకు టైం ఉంది నాకు. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి రాస్తా, కొట్టి పడేద్దాం, వీలైనంత వరకు ప్రయత్నిద్దాం. సో ఇప్పుడు చెప్పండి, నేను ఖాళీగా ఉన్నానా? ఖాళీగా ఏం లేను. జస్ట్ హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను ఖాళీగా ఉండవలసి వస్తుంది. సో హెల్త్ అనేది కూడా నేను కావాలని చేసుకుంది కదా. జస్ట్ నేను చేసింది అంటే బయట ఫుడ్ తినడం మాత్రమే. నా హెల్త్ ఖరాబ్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవుట్ సైడ్ ఫుడ్ తినడం తప్పే. ఎందుకంటే ఐ డోంట్ నో వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో, వాళ్ళకి ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉందో లేదో తెలియదు, అండ్ వాళ్ళ హైజీన్ ప్రాపర్ మెయింటైన్ చేస్తున్నారా, వాళ్ళు ఫుడ్ కలర్స్ వాడుతున్నారా, కల్తీ ఆయిల్ వాడుతున్నారా, లేకపోతే కల్తీ ఘీ వాడుతున్నారా, కల్తీ పాలు వాడుతున్నారా, మనకు తెలియదు. అండ్ ఈవెన్ మన ఇంట్లో కూడా మనం ఈ వస్తువు కూడా క్వాలిటీ వాడతలేము, అన్నీ అడల్టరేటెడే. ఎన్నో కలర్స్ యాడ్ చేసి, ఎన్నో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి, అండ్ ఆ ఫుడ్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే లైక్ ఫార్మర్స్ పొలంలో పండించేటప్పుడు ఎన్నో పెస్టిసైడ్స్ వాడి, అండ్ నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్, చూడడానికి అందంగా కనిపించడానికి కలర్స్, ఇంత దారుణంగా ఫుడ్ సేఫ్టీ ఇండియాలో ఉంది. సో హెల్త్ ఎందుకు ఖరాబ్ కాదు? ఇంట్లో తిన్నా హెల్త్ ఖచ్చితంగా ఖరాబ్ అవుతుంది. సో దీనికి రెస్పాన్సిబుల్ స్టేట్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్, హెల్త్ మినిస్టర్స్. సెంట్రల్లో జేపీ నడ్డా ఉన్నారు, స్టేట్లో దామోదర్ రాజనరసింహ. అండ్ ఈ హెల్త్ మినిస్టర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ చేసినప్పుడే నవ్వొచ్చింది. వై? బికాజ్ ఈయన దామోదర్ రాజనరసింహ ఈజ్ ఎ సివిల్ ఇంజనీర్ అండ్ జేపీ నడ్డా ఏంటంటే లాయర్. సో వీళ్ళకి ఎందుకు హెల్త్ మినిస్టర్ ఇచ్చిర్రో, వీళ్ళు ఏం చేస్తున్నారో. ఫన్నీ థింగ్ ఏంటంటే, ఒకటి చెప్తాను వినండి. ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ ఒకటి ఉంది, అది నాచారంలో ఉంది. అందులో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అరౌండ్ 20 నుంచి 100 మంది ఉంటారు. అండ్ ఫుడ్ అనలిస్టిస్టులు కూడా, ఫుడ్ అనాలిసిస్ టీం కూడా ఉంటే సుమారు ఒక 200 మంది ఉంటారేమో. అక్కడ ఏంటంటే, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఫుడ్ క్వాలిటీ లేదని కంప్లైంట్స్ వచ్చిన శాంపిల్సే అరౌండ్ రోజుకి 600 వస్తాయి. దాని రిపోర్ట్స్ రానికే 2 to 3 months పడుతుందంట. సో కంప్లైంట్స్ వచ్చిన ఫుడ్స్కే టెస్ట్ చేయడానికి ఇంత టైం పడుతుంది. సో అప్పుడప్పుడు వెళ్ళి అన్ని ఫుడ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కానీ రెస్టారెంట్లో కానీ చెక్ చేయడానికి ఎంత టీం రిక్వైర్మెంట్ కావాలి, ఇక్కడ ఎంత టీం రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ గ్యాప్ వల్లనే ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియా డయాబెటిక్ కంట్రీ, క్యాన్సర్ కంట్రీ, న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఉన్న కంట్రీ.
కారణం మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రియంట్ వాల్యూస్ తగ్గినాయి, కెమికల్స్ పెరిగినాయి, రెసిడ్యూస్ పెరిగినాయి, మైక్రోవేవ్ కౌంట్ పెరిగింది. ఇలా చూసుకున్న వి ఆర్ ఈటింగ్ హార్మ్ఫుల్ ఫుడ్. సో మనకు తెలియకుండా మనం తింటున్నాం. దీనికి రెస్పాన్సిబుల్ స్టేట్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్. వీళ్ళు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఒకవేళ కేర్ తీసుకోకపోతే ఇంకొక 10 yearsలో పెద్ద గ్లోబల్లో ఇండియా దారుణంగా హెల్త్ విషయంలో పెద్ద క్రైసిస్ ఫేస్ చేయబోతుంది. కరోనా ఇలా అయితే జనాలు రాలిపోయినారో, కరోనా కంటే దారుణంగా ఏదన్నా బ్యాక్టీరియానో వైరస్ లేకపోతే ఫంగేయో ఏదో ఒకటి అటాక్ చేయడం స్టార్ట్ చేసిందా కథం పిట్టల్లా రాలిపోతాం. సో దయచేసి ఒకటే తినే ఫుడ్ క్వాలిటీ తిందాం. అండ్ గవర్నమెంట్ కూడా టేక్ ఓవర్ తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ. అదే దానికోసమే వీడియో. అండ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్, మనం డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, లేకపోతే మంచి పొజిషన్లో ఉండాలని బాగా కష్టపడుతున్నాం. బట్ ఫుడ్ అనేది సరిగా తినట్లే, టైంకైనా లేకపోతే క్వాలిటీ ఫుడ్ తినట్లే, దెబ్బ అవుతుంది ఆడనే. సో ఇండియన్లో యూత్ ఎక్కువ ఉంది. యూత్ మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలంటే మంచి క్వాలిటీ ఫుడ్ తినాలి. సో ఇకనైనా ఎఫ్ఎస్ఎస్ఏ అయినా, హెల్త్ మినిస్టర్స్ అయినా, మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా ఫుడ్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సరే, ఈ జనరేషన్, మా పేరెంట్స్ జనరేషన్లో షుగర్లు, బీపీలు ఇవన్నీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు. నెక్స్ట్ మేము గట్టి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్కి ఇంకా ఏం అప్డేటెడ్ వర్షన్లో డిసీజెస్ వస్తాయో, ఎన్ని రకాల క్యాన్సర్స్ వస్తాయో మనకు తెలియదు. సో ఫుడ్ క్వాలిటీ, ప్రాపర్ న్యూట్రిషన్ అన్నీ చూసుకుంటే బాగుంటుందనే ఈ వీడియో తీయడం జరుగుతుంది. లేకపోతే తీయకపోతుండే కొంచెం అవేర్నెస్ లాగా కూడా ఉంటుంది. అండ్ నా లెక్క చాలామంది స్టూడెంట్స్ బయట హాస్టల్లో చెత్త తిండి తింటూ తర్వాత హెల్త్ ఇష్యూస్ జనరేట్ చేసుకొని బాధపడుతున్నారు. సో పేరెంట్స్ అండ్ యంగ్స్టర్స్ జస్ట్ ఒకటే, ఫుడ్ మంచిగా తిన్నామనుకో మనం ఎక్కువ వర్క్ చేయగలుగుతాం, ఎక్కువ మనీ సంపాదించగలుగుతాం. ఎవరైతే నాలాగా గట్టి ఇష్యూస్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, మీ ఇంట్లో వాళ్ళు లైక్ వేరే ఏదన్నా ఒక హెల్త్ ఇష్యూస్ ఫుడ్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, మీ స్టోరీ ఏమన్నా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, చెప్పండి. అండ్ ఎవరికైతే హెల్త్ మంచి తిండి తినాలి, బాగుండాలని సజెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ ట్యాగ్ టు అవర్ హెల్త్ మినిస్టర్స్, జేపీ నడ్డా గారికైనా, లేకపోతే దామోదర్ రాజనరసింహ గారికైనా, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారికైనా ట్యాగ్ చేద్దాం. ఫుడ్ సేఫ్టీ కోసం ఫైట్ చేద్దాం. నెక్స్ట్ జనరేషన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.